ఏమైందో తెలియదు కానీ మొత్తం తన ఫేస్ మారిపోయింది. తను కోపంగా రాహుల్ సైడ్ చూస్తుంది. అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంతలోనే ఆకారం కూడా చాలా భయంకరంగా ఉంది. ఆ ఆకారం ఏంటంటే అతను ఆ పాత ఇంట్లో చూసిన ఆకారమే. దాన్ని చూసిన వెంటనే రాహుల్కి మరింత భయమై వెంటనే ఆ కిటికీ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి, చుట్టుపక్కల ఎవరు లేరు. అంత రాత్రిలో ఒక అబ్బాయి అక్కాయించలు పరిగెత్తుకుంటూ భయపడుతూ వెళ్తున్నాడు. దయచేసి నన్ను వదిలేయండి, నేనేం చేశాను, నా వెంట పడుతున్నారని భయపడుతూనే ఉన్నాడు. అతను అలానే వెనక్కి చూస్తూనే పరిగెడుతున్నాడు. కానీ ఆయన వెనక ఎవరు లేరు. అలా పరిగెత్తుతూ ఒక ప్లేస్లో పడిపోయాడు. ఆయన మోకాలికి దెబ్బలు తాకింది. కొద్దిగా దెబ్బలు కూడా ఎక్కువనే తాకాయి. ఆయన నడవలేకపోతున్నాడు. కానీ ఆయన వెనక ఎవరు వస్తున్నట్టు అనిపించి అలానే పరిగెత్తడం మళ్ళీ మొదలుపెట్టాడు. కానీ అంతకంటే ఇప్పుడు నొప్పి ఎక్కువడంతో తక్కువగా పరిగెడుతున్నాడు. కానీ వెనకాల ఎవరు లేకపోయినా కూడా అతను మాత్రం చాలా భయపడుతున్నాడు. అంతలోనే ఒక శబ్దం వచ్చింది. అతనికి ఇంకెక్కువ భయమై అక్కడి నుంచి పరుగులేయడం మొదలుపెట్టాడు. అయితే అప్పటిదాకా కనిపించని ఆకారం తనకి క్లియర్గా కనిపించడం మొదలైంది. అయితే అతను అలానే భయపడుతూనే హైవే వైపు వెళ్తున్నాడు. అలా భయపడుతూనే అతను ఆ హైవే మీదకి ఎక్కాడు. కానీ అంతలోనే ఒక పెద్ద ట్రక్ వచ్చింది. ఆ ట్రక్ ఒకసారిగా రావడంతో అతను అక్కడే ఆగిపోయాడు. కానీ ఆకారం అతని దగ్గరకు వచ్చేసింది. ఆ అబ్బాయి ఆ భయంతో గట్టిగా అరిచాడు. కానీ ఆ పక్కన ట్రక్ వల్ల అసలు ఆ శబ్దం వరకు వినిపించలేదు. కొద్దిసేపటికి ఆ ట్రక్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అప్పటికీ ఆ అబ్బాయి తలను తన బాడీ వేరైపోయింది. అయితే ఆ అబ్బాయి అక్కడే చనిపోయాడు. అయితే ఈ స్టోరీ చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా భయపడేవారు ఉంటే ఇక్కడితోనే ఆపేయండి. ఎందుకంటే తర్వాత విజువల్ చూసినప్పుడు మీకు భయం ఎక్కువ కావచ్చు. సో ధైర్యవంతులు మాత్రమే ఇకంచెలి వీడియో చూడండి. వాళ్ళకి ఒక ప్లాస్టిక్ సామాన్ల షాప్ ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే వాళ్ళ కొడుకుని క్రికెటర్ చేద్దామని చెప్పేసి ఆయన అనుకుంటాడు. కానీ వాళ్ళ కొడుక్కి పెద్దగా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. తన కొడుకు రాహుల్ని ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయించి క్రికెట్ కోచింగ్ ఇస్తున్నాడు. కానీ తన కొడుకు రాహుల్కి అసలు క్రికెట్ నేర్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే డైలీ 4 o'clock లేచి వర్కౌట్ చేసుకొని డైలీ మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే అతనికి చాలా కష్టంగా ఉండేది. కానీ తన తండ్రి మాత్రం రెండింటిని మేనేజ్ చేయాలి, అట్లయితే నేను ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ఇతన్ని ఫోర్స్ చేసేవాడు. నా వల్ల గట్లేదని చెప్పేసి అతను తన తండ్రికి చెప్పేంత ధైర్యం అయితే లేదు. కానీ వాళ్ళ అమ్మకి చెప్పేవాడు. కానీ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఆయనకు చెప్పేంత ధైర్యం లేదు. సో అలా సాగిపోతుండేది. అయితే ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత కోచింగ్ కోసం అని క్యాంప్కి వెళ్ళిండు. తన ఫ్రెండ్స్తోని క్యాంప్ అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తారు. వాళ్ళు వస్తున్న క్రమంలో ఒక గల్లీలోకి చేరారు. అప్పటికి రాత్రి 8:30 అవుతుంది. ఆ వీధి అంతా మొత్తం చీకటిగా ఉంది. వాళ్ళ అన్ననే సైకిల్ మీద అలా వెళ్తున్నారు. అలా వెళ్తున్న క్రమంలో రాహుల్కి ఆ పక్కన ఉన్న ఒక పాత ఇంటి సైడ్ కనబడింది. అలా చూస్తున్నప్పుడు ఆ ఇంట్లోని పై అంతస్తులో ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా వెళ్తున్న రాహుల్ అక్కడ ఆ అమ్మాయిని చూసి అలానే ఆగిపోయాడు. ఆ కిటికీలోంచి ఆ అమ్మాయి అలానే చూస్తుంది. మొదట కొద్దిగా నవ్వుతున్నట్టు అనిపించింది. కానీ ఏమైందో తెలియదు కానీ మొత్తం తన ఫేస్ మారిపోయింది. తను కోపంగా రాహుల్ సైడ్ చూస్తుంది. అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంతలోనే తనను ఎవరో వెనక నుంచి ఇట్లా పట్టుకున్నట్టు అనిపించింది. అతను భయంతో వెనక్కి తిరిగి చూశాడు. తన ఫ్రెండ్స్ ఉన్నారు. రాహుల్ని తన ఫ్రెండ్స్ అడుగుతారు, ఏమైందిరా ఇక్కడ అయిపోయావేంటని.
తను కంగారు పడుతూనే, ఏం లేదురా, ఆ ఎదురుగున్న బిల్డింగ్లో ఒక అమ్మాయి నన్ను చూస్తుంది, తను నా వైపు చాలా కోపంగా చూస్తుంది అని అంటాడు. వాళ్ళు అటు సైడ్ చూస్తారు, కానీ అక్కడ ఎవరు లేరు. రే రాహుల్, అక్కడ ఎవరు లేరురా, వెళ్దాం పద ఇంటికి అని చెప్పేసి అలా వెళ్తుంటారు. కానీ రాహుల్కి మాత్రం అలా నడుస్తున్న కొద్దీ ఆ ఇంటి వైపు చూస్తాడు. అయితే మళ్ళీ ఆ అమ్మాయి అక్కడ కనిపించింది, కానీ ఈసారి ఆ అమ్మాయికి తల లేదు. అయితే ఈసారి సరాసరి ఆకారం రోడ్డుపైకి వచ్చేసింది. కానీ అంతలోనే తన ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళిపోయారు. అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ, చుట్టుపక్కల అసలు ఎవరు లేరు. అతను భయపడుతూనే గట్టిగా రుద్దాం అనుకున్నాడు, కానీ అసలు అరవలేకపోతున్నాడు. అతను గట్టిగా అరిచేసి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే తనని ఎవరు తట్టినట్టు అనిపించింది. ఈసారి తన పక్కన తన ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమైందిరా అలా అరుస్తున్నావని వాళ్ళు అడుగుతున్నారు. అతను అక్కడ జరిగిందంతా చెప్పాడు, కానీ తన ఫ్రెండ్స్ మాత్రం అసలు అతను చెప్పేది అసలు ఏం నమ్మట్లేరు. అట్లేం లేదురా, ఇక్కడ అంతా చీకటిగా ఉంది కదా, నువ్వు ఆ చీకటికి భయపడి అలా మాట్లాడుతున్నావేమో, ఇక్కడ అట్లాంటి ఏం లేవని చెప్పేసి వాళ్ళు తన మాటను కొట్టేసేళ్ళు. అయినా ఇప్పటికే చాలా చీకటైందిరా, ఇంటికా పేరెంట్స్ వెయిట్ చేస్తుంటారని తనలో ఒక ఫ్రెండ్ అంటారు. కానీ నేను చెప్పేది నిజం రా, నాకు ఆ అమ్మాయి కనిపించిందిరా అని రాహుల్ అంటాడు. అదిగో ఆ ఇంట్లోని కిటికీలించలే నన్ను చూసిందిరా, ఇప్పటిదాకా నా ముందు వచ్చి నిలబడిందిరా అని చెప్పేసి రాహుల్ అంటూనే ఉంటాడు. ఓకే ఏదో అయిపోయింది, ఇంటికి వెళ్దాందా అని వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఇంటికి తీసుకెళ్తారు. అయితే ఆ రోజు ఇంటికి చేరిన తర్వాత ఆ రోజు రాత్రి రాహుల్కి విపరీతమైన భయం అవుతుంది. అసలు ఆ భయం ఇప్పటిదాకా అసలు లేదు అసలు. అయితే వాళ్ళ అమ్మకన్నా వాళ్ళ నాన్నకన్నా చెప్దాం అనుకుంటే తన ఫ్రెండ్స్ కూడా నమ్మలేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళు నమ్ముతారా లేదని తనకు డౌట్ వస్తుంది. ఇక అలానే భయపడుతూనే అసలు తను ఎప్పుడు పడుకున్నాడో కూడా తనకు తెలియదు. మరుసటి రోజు ఉదయాన్నే స్కూల్ లేకపోవడంతో క్రికెట్ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ కోచ్, చూడు రాహుల్, అసలు నువ్వెందుకు క్రికెట్ మీద అసలు ఇంట్రెస్ట్ లేకున్నట్టు చేస్తున్నావు, మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు, అతనికి క్రికెట్ చాలా ఇష్టం, ఆ ఇష్టంతోనే నిన్ను ఇక్కడ జాయిన్ చేయించి మంచిగా క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు. మీ నాన్న మీద రెస్పెక్ట్తోనే నేను అసలు నిన్ను ఏమనట్లేను, అది నువ్వు అలసిగా తీసుకొని నువ్వు ఇలా నన్ను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీ నాన్నతో చెప్పాల్సి వస్తుంది అని అంటాడు ఆ కోచ్. లేదు సార్, మా నాన్నకి ఏం చెప్పకండి, నేను ఇప్పటించలే క్రికెట్ మీద కోచింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెడతాను, దయచేసి చెప్పకండి ప్లీజ్ అని బతిలాడతారు రాహుల్. చూడు, మీ నాన్న నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అతనికి తన చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళ నాన్న ఎక్కువ సపోర్ట్ చేయకపోవడం వల్ల అతనికి క్రికెట్ మీద ఇంట్రెస్టింగ్గానే వెళ్ళిపోయింది. కానీ తన కోరికల్ని నీతో తీర్చుకోవాలని చెప్పేసి నిన్ను ఒక మంచి క్రికెటర్ చేయాలని అతను ఇలా కష్టపడి మరీ నిన్ను కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాడు. నువ్వు తన కళని నెరవేర్చకుండా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం బాగోదని చెప్పేసి ఆ కోచ్ అంటాడు. ఇలా చెప్పేసి ఆ కోచ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే కొద్దిసేపు అట్లా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. అలా మధ్యాహ్నం కూడా అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్తాడు. మళ్ళీ నైట్ 8:30 వరకు అట్లా ప్రాక్టీస్ చేసుకొని తన ఫ్రెండ్స్తోని ఇంటికి వెళ్తుంటాడు. అలా వెళ్ళేదారిలో ఒక్కొక్క ఫ్రెండు ఎవరింటికి వాళ్ళు వెళ్తారు, ఒక ఇద్దరు మాత్రమే తనతో పాటు ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో రాహుల్ అని వెనక నుంచి పిలిపినిపిస్తుంది. అలా పిలిచేసరికి రాహుల్కి ఎక్కలేని భయం వచ్చి గట్టిగా అరుస్తాడు. వెంటనే తన ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చేసి, అరే ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నామని అడుగుతారు. రాహుల్ అలా భయపడుతూనే అక్కడ ఎవరు ఉన్నారా అని తన ఫ్రెండ్స్కి చెప్తాడు. తన ఫ్రెండ్స్ అటు సైడ్ చూసేసరికి అక్కడ ఎవరు లేరు. అప్పుడే తన ఫ్రెండ్ ఒకడు ఇలా అంటాడు, రే వీడికి ఏమైందని భయపడుతూ అలా అంటాడు. ఏమో అవ్వడం ఏంట్రా, వీడు బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ అంటాడు. లేదురా, నేను చాలా రోజులే చెప్తాను అనుకుంటున్నా, ఇలానే ఇదే ఏరియాలో ఒక అబ్బాయి కూడా అక్కడేదో ఉందని పిచ్చిగా అలా అరుస్తూ హైవే మీదకి వెళ్ళేసి 2 ముక్కలే అక్కడనే చనిపోయాడు రా అని చెప్పేసి ఆ ఫ్రెండ్ అంటాడు.
అయితే తనని ఏదో ట్రాలీ గుద్దిందంటున్నారు. కానీ నాకు మా డాడీ చెప్పారా, అది ఈ ట్రక్ గుద్దిన అయితే కాదు, అది ఖచ్చితంగా దయ్యం చంపేసి ఉంటుంది. అలా అయితే ఖచ్చితంగా వీడికి ఏదైనా అవుపడితే మాత్రం ఖచ్చితంగా వీడిని కూడా చంపడానికే అది ప్రయత్నిస్తుంది అని వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. కానీ రాహుల్ మాత్రం దూరంగా ఉన్న ఆ ఇంటి సైడ్ చూస్తున్నాడు. అక్కడ ఏదో ఆకారం చకచకాన్ని నడుచుకుంటూ అలా వెళ్తుంది. ఆ ఆకారం చూసిన రాహుల్కి భయమి అక్కడ కళ్ళెదురు కింద పడిపోయాడు. వెంటనే పక్కనున్న ఒక ఫ్రెండ్ వాటర్ని తన ముఖం మీద చల్లాడు. అప్పుడు వెంటనే రాహుల్ పైకి లేచి, అరే నాకు భయం అవుతుందిరా, అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు, నాకు ఏవేవో కనిపిస్తున్నాయి, నాకు అసలు ఏడుపు వస్తుందిరా, అసలు ఎవరు చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు అని తను ఏడుస్తూనే ఉంటాడు. తన ఇద్దరు ఫ్రెండ్స్ తనకి ధైర్యం చెప్పి, ఏం కాదులే మామ, అది ఏదో నార్మల్గా నీకు కలలు వస్తున్నట్టున్నాయి, అట్లేం కాదులే అని చెప్పేసి తన ఇంటి దాకా డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ రాహుల్కి మాత్రం ఫుల్ భయం ఉంది. ఎవరితో చెప్పినా నమ్మట్లే అని చెప్పేసి ఆ రోజు రాత్రి అలానే పడుకున్నాడు. కానీ తనకి తెల్లారేసరికి ఫుల్ జ్వరం వచ్చేసింది. నెక్స్ట్ డే తను లేపడానికి వచ్చిన వాళ్ళ అమ్మకి తను ముట్టుకోకనే అర్థమైంది, వీడికి చాలా హెవీగా ఫీవర్ ఉందని చెప్పేసి ఒక డాక్టర్ని ఇంటికి పిలిపించి మెడిసిన్ గిట్లా రాపిస్తారు. అయితే ఇంకొక 2 days తర్వాత అయితే రాహుల్కి ఫుల్ ఫీవర్ అయితే తగ్గిపోయి నార్మల్కి వస్తుంది. కానీ తనలో ఉన్న భయం మాత్రం అసలు తగ్గడం లేదు. తనలోని ఆలోచనలు రెట్టింపు అవుతాయి. అసలు నిజంగా దయ్యం ఉందా లేదా, అసలు నాకెందుకు అనిపిస్తుంది, నా ఫ్రెండ్స్కి ఎందుకు కనిపించట్లేదని తనలో తానే ప్రశ్నించుకుంటాడు. అయితే అప్పటికే రాత్రి అయింది. రాత్రి 12:30, 1 అవుతుంది. ఇంట్లో అందరూ పడుకున్నారు. డామ్ అని గొప్ప శబ్దం వచ్చింది. ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. తను ఆ శబ్దం ఏంటా అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ కిటికీ వైపు వెళ్తాడు. అయితే ఆ కిటికీ నుంచి చూసినప్పుడు ఆ కింద ఏదో ఒక ఆకారం అలా నడుస్తూ వెళ్తుంది. ఆ ఆకారం కూడా చాలా భయంకరంగా ఉంది. ఆ ఆకారం ఏంటంటే అతను ఆ పాత ఇంట్లో చూసిన ఆకారమే. దాన్ని చూసిన వెంటనే రాహుల్కి మరింత భయమై వెంటనే ఆ కిటికీ డోర్లు క్లోజ్ చేస్తాడు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అలా ముందుకు వెళ్ళి ఆ కిటికీ నుంచి చూస్తాడు. కానీ అక్కడ ఎవరు లేరు. అమ్మయ్యా అది వెళ్ళిపోయిందని చెప్పేసి వెనక్కి వచ్చేసి ఆ బెడ్ మీద కూర్చుంటాడు. కానీ ఈసారి ఆ ఆకారం తన కాళ్ళు పట్టుకొని కిందికి లాగింది. అది తన బెడ్ కిందనే ఉంది. అతను గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అలా గట్టి గట్టిగా అరిచేటప్పుడు తన శబ్దం మొత్తం తన అమ్మ నాన్నకి వినిపిస్తుంది. ఒక్కసారిగా వాళ్ళు కూడా లేచి తన రూమ్కి వచ్చారు. అతను బెడ్ మీద పడుకొని గట్టి గట్టిగా అరుస్తున్నారు. అతను మెదడు నుంచి పైకి లేపి, రాహుల్ రాహుల్ ఏమైందిరా నీకు, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి అంటారు. రాహుల్ ఏడుస్తూనే, అమ్మ అది వచ్చేసింది, అది నేను చంపేస్తుంది, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెంట పడుతుందని చెప్పేసి రాహుల్ ఏడుస్తూ చెప్తాడు. ఎవరు వచ్చిర్రా, అసలు ఏమైంది నీకు అని చెప్పేసి తన ఫాదర్ మదర్ అడుగుతారు. లేదు నాన్న, అది ఇట్లా నేను క్రికెట్ కోచింగ్ నుంచి వస్తుంటే నాకు ఆ పాత బిల్డింగ్లో అవుపడ్డది, అది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వస్తుంది, అది అసలు నేను ఇడిచిపెట్టట్లేదు, అది ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది అని రాహుల్ ఏడుస్తూ చెప్తాడు. తన అమ్మ నాన్న మాత్రం అసలు రాహుల్ చెప్పేది అసలు నమ్మరు. వీడు ఏదో కావాలని యాక్టింగ్ చేస్తాడు, ఇట్లా ఉంటే కష్టమని చెప్పేసి తన ఫాదర్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. కనీసం నువ్వే నమ్మమ్మ, నేను చెప్పేది నిజం అని చెప్పేసి అంటే, లేదు నాన్న, ఈ రోజులలో దయ్యాలు భూతాలు లేవు కదా, ఎందుకు అలా భయపడుతుందని చెప్పేసి రాహుల్ వాళ్ళ అమ్మ కూడా తనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ రాహుల్ మాత్రం అలానే ఏడుస్తూనే ఉంటాడు. లేదురా ఏం కాదులే అని చెప్పేసి, పడుకో, రేపు మాట్లాడింది ఏమైనా ఉంటాయని చెప్పేసి తనమ్మ కూడా తనకు ధైర్యం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు రాత్రి కూడా అలా గడిచిపోయింది. మరుసటి రోజు తనకి క్రికెట్ కోచింగ్కి వెళ్ళాలంటే ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చే దారులని ఆ దయ్యం కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది అని. కానీ అక్కడ దయ్యం ఉందంటే అసలు ఎవరు నమ్మట్లేదు. వెళ్ళను అంటే అయితే డాడీ ఖచ్చితంగా కోప్పడతాడని చెప్పేసి అతను వెళ్ళిండు. అయితే ఆ రోజు సాయంత్రం తన ఫ్రెండ్స్ ఎవరు రారు. దానివల్ల ఆ రోజు రాత్రి అతను ఒక్కడే నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు.
అలా వెళ్తుంటే తనకి భయము మరింత రెట్టింపవుతుంది. మళ్ళీ ఆకారం నాకు అనిపిస్తే ఎట్లనో అని చెప్పేసి భయపడుతూనే ఉంటాడు. అలా నడుస్తూనే ముందుకు వెళ్తుంటాడు. అలా నడుస్తున్న రాహుల్కి ఢామ్ అనే శబ్దం అనిపిస్తుంది. ఆ శబ్దం పడగానే రాహుల్ గుండెల్లో రైలు పరిగెడతాయి. మళ్ళీ దూరంగా ఆ ఆకారమే ప్రత్యక్షమవుతుంది. రాహుల్ భయంతో సైకిల్ అక్కడెత్తేసి అక్కడి నుంచి పరుగులీయడం మొదలు పెడతాడు. అలా పరిగెడుతూ తన కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తన కోచ్కి ఇట్లా జరిగిందంతా క్లియర్ చెప్తాడు. తను నమ్మకపోయినా కూడా తన ఫాదర్ కాల్ చేసి ఇట్లా చెప్తాడు. తన ఫాదర్ ఏమో అక్కడ చేరుకొని రాహుల్ మీదనే కోపడతాడు. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి కథలు పడేసి క్రికెట్ కోచింగ్ బంద్ చేసి నువ్వు ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు, కానీ అది మాత్రం కుదరదు, నువ్వు ఖచ్చితంగా క్రికెట్ నేర్చుకోవాల్సిందే అని తనన్నే తిడతాడు. కానీ రాహుల్ మాత్రం ఏడుస్తూనే, లేదు డాడీ, నిజంగా దయ్యం చూశాను, అది నా వెంటబడుతూనే అని చెప్తాడు. కానీ తన ఫాదర్ మాత్రం అసలు తను చెప్పేది అసలు పట్టించుకోవట్లేదు. ఇక రాహుల్ని తన ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో కూడా చెప్తాడు, అమ్మ నేను నిజంగా చూశానమ్మా, అది నా వెంటబడుతుందమ్మా, మీరు నమ్మండి అమ్మా అని. కానీ తన మమ్మీ కూడా అసలు తను చెప్పేది అసలు నమ్మదు. అలా ఏడుస్తూనే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి రాత్రి 2 అవుతుంది. ఇంట్లో అంతా సైలెంట్గా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే మళ్ళీ గట్టిగా శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో తను కిటికీ వైపు చూశాడు. ఆ కిటికీలోంచి ఆ ఆకారం మళ్ళీ లోపలికి వస్తూ కనిపిస్తుంది. ఇక రాహుల్కి గుండాకి పనిత పనవుతుంది. అతను గట్టిగా అరుస్తూనే ఉంటాడు. కానీ తన శబ్దం మాత్రం తన అమ్మా నాన్నకు అసలు వినిపించట్లేదు. తను ఏడుస్తూనే ఉన్నాడు. ఆ దయ్యం మరింత ముందుకు వచ్చింది. తన గుండెల్లో అయితే ఇంకా భయం మొదలైంది. తనకు బాడీ మొత్తం చెమటతో నిండిపోయింది. అయితే ఆ ఆకారానికి అసలు తలకాయ లేదు. ఆ ఆకారం చూస్తే తను చాలా బాధపడతాడు. అసలు ఏమవుతుంది నా లైఫ్కి, అసలు ఏమవుతుందని, అసలు నువ్వెవరూ తెలియదు, అసలు నేను నీకు ఏం చేశానని చెప్పేసి నా వెంట పడుతున్నాని చెప్పేసి అలా నేడుస్తూనే ఉంటాడు. అసలు నువ్వు నా వెంట పడుతున్నాని చెప్పేసి నేను ఎంతమందికి చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు, అసలు నా లైఫ్ మీద నాకే విరక్తి లేస్తుంది, దా వచ్చి చంపేసి అని చెప్పేసి అలా నేడుస్తూనే ఉంటాడు. ఆ ఆకారం అలానే మెల్లమెల్లగా తన పైకి వచ్చేసి తన అక్కనే చంపేస్తుంది. తన అక్కనే చంపేసి తన అక్కంచలి హైవే మీద తీసుకెళ్లి హైవే మీద పడేసింది ఆ దయ్యం. మరుసటి రోజు పేపర్లో ఇలా వస్తుంది, తన ఫాదర్ ఇలా మందలించాడని చెప్పేసి సూసైడ్ చేసుకున్న రాహుల్ అనే విద్యార్థి అని. అసలు అతను ఎలా చనిపోయాడో అసలు ఎవరికి తెలియదు. మరి కొద్ది రోజుల తర్వాత అసలు ఆ మ్యాటర్ కూడా అందరూ మర్చిపోయారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ స్టోరీ నిజంగానే ఢిల్లీలో జరిగింది. ఆ కథని కొద్దిగా మార్పులు చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.